ముందుకు వెళ్ళేవారు. ఎక్కడ కూడా మాలలు ఇవ్వాలి. ఒక ఎమ్మెల్యే గారితో మాట్లాడితే వారు అదే చెప్తున్నారు, సార్ మాలలకు గ్రామాలలో ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉంది, అందరితో కలిసిమెలిసి ఉంటారు, ఏ ఎలక్షన్లో అయినా కానీ వారి ప్రాధాన్యత ఉంటుంది, ఒక స్టెబిలిటీ ఉంటుంది మాలలని చెప్పి కూడా వారు కమెంట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు ఈ 30 లక్షల మాలలు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో వారికి ఒక గుర్తింపు రావాలి, ఒక గౌరవం రావాలి మాలలకు అని చెప్పి మేము జాగో మాల అని ఈ ఒక కార్యక్రమము అందరం కూడా తీసుకోవడం జరిగింది. అన్ని కుల సంఘాలు మాల సంఘాలు అందరూ కూడా మేము ఒక తాటిపైకి వస్తాము, అందరం కలిసి ఈ ఐక్యత ఏదైతే చూపించాలో అన్ని పొలిటికల్ పార్టీస్కి మాలలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే 30 లక్షల మాలలంటే సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఇన్ తెలంగాణ అన్నమాట. ఈ 30 లక్షల మందికి ఏదైతే గౌరవం తగ్గాలో ఆ గౌరవం తగ్గడానికి మేమందరం కూడా ఈ కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. అందట్లో ఒక ఇంప్రెషన్ ఉంది మాల చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారని. మేము ఈ ఇంప్రెషన్ని తిప్పికొట్టాలని మాలలందరినీ కూడా బయటికి రండి, మనం కూడా మన సంఖ్య ఏందో చూపిస్తామని చెప్పి మేము ఈ కార్యాచరణ తీసుకోవడం జరిగింది. 50,000 మంది మీటింగ్తో నాగర్ కర్నూలులో చేసిన తర్వాత చాలామంది అనుకుంటున్నారు, అరే నిజంగానే మాలల ఇంత ఐక్యత ఉందా, ఇంత సంఖ్య ఉందా, ఇంత. ఎందుకంటే ఆ మీటింగ్లో సుమారు 5 గంటల సేపు అందరూ కూడా ఆ మీటింగ్కి వారి అరేంజ్మెంట్స్ చేసుకొని, ట్రాన్స్పోర్ట్ అరేంజ్మెంట్స్, వాళ్ళు భోజనాలు చేసుకొని ఆ మీటింగ్కి వచ్చి క్రమశిక్షణగా 5 గంటల సేపు ఆ మీటింగ్ అటెండ్ చేసి విజయవంతం చేయడం జరిగింది. అంటే అందరు మాలలో ఒక ఫీలింగ్ రావడం జరిగింది, అరే మనకు కించపరుస్తున్నారు, మనమందరం కూడా మన సంఖ్య మన గౌరవం తగ్గించుకునేలాగా చేయాలని చెప్పి ఇది కేవలము మాలల ఏదైతే గౌరవం తగ్గాలో దాని గురించే మేము ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. స్పందన చాలా ఉంది అన్ని గ్రామాలలో, ఎక్కడ పోని ప్రజలందరూ కూడా అంటున్నారు ఇది ఒక మంచి కార్యాచరణ తీసుకోవడం జరిగింది, పోదాము మనం కూడా మన బలం చూపించుకుందామని చెప్పి బాలలందరూ కూడా ముందుకు రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడే భాస్కర్ చెప్పినట్టు మేము సుమారు 12 మీటింగ్లు అన్ని డిస్ట్రిక్ట్స్లో మెయిన్ డిస్ట్రిక్ట్స్లలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ సుమారు 2 నుంచి 3,000 మంది మెయిన్ కార్యకర్తలు, మెయిన్ మాల సంఘాలు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి వాళ్ళు ఇదే అంటున్నారు, సార్ మనమందరం కలిసి కొట్లాడదాం, మన బలం కూడా మనం చూపించుకుందామని చెప్పి చాలా ఘనంగా మీటింగ్లు జరగడం జరిగింది. అయితే అందరికీ ఒక అభిప్రాయం వచ్చింది, ఇది దీంతో పాటు హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ 1 డిసెంబర్ నాడు మనం పరేడ్ గ్రౌండ్స్లో చేసుకుంటే బాగుంటుంది, మన అందరికీ కూడా ఒక ఐక్యత ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రావాలనో ఈ మీటింగ్ ద్వారా మనం చేసుకుందామని చెప్పి 1 డిసెంబర్ నాడు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ఈరోజు కూడా ఆదిలాబాద్లో చాలామంది కలవడం జరిగింది. వాళ్ళు కూడా అందరు అంటున్నారు, సార్ మేమందరం కూడా స్వంతంగా వచ్చి ఈ మీటింగ్ని విజయవంతం చేసుకుంటామని చెప్పి చాలా సంఘాలు కూడా మాలలు తెలంగాణ వ్యాప్తంగా రావడానికి సిద్ధమవుతున్నారు. మేము ప్రెస్ వాళ్ళకందరికీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము, ఇంత పెద్ద మీటింగ్ అయినప్పటికీ కూడా మాకు మీ ప్రెస్లో ఏదైతే ప్రాధాన్యత రావాలనో ఆ ప్రాధాన్యత కొంచెం తక్కువ వస్తున్నది. మీరు ఇవన్నీ మీటింగ్స్ కూడా చాలా మంచిగా కవర్ చేయాలని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఏదైతే మీటింగ్ ప్రెస్లో మంచి పెద్ద మీటింగ్లు ఉన్నప్పుడు మంచి ఫ్రంట్ పేజ్లో కూడా ఇవ్వడానికి కూడా మీరు వెనకకు పోవద్దని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మేము మా అసోసియేషన్స్ అందరికీ కూడా మా మాల సోదరులకు అందరికీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము. అన్ని చోట్ల కూడా ఇంతకుముందు చెప్పినట్టు 3 to 4 అవర్స్ మీటింగ్ చేసుకుంటూ అందరూ క్రమశిక్షణతో వాళ్ళు కూడా లేదు మా కులానికి మేము
జాతికి మేము కాపాడుకునే అవసరం ఉన్నది, మా జాతికి మేము ముందుకు తీసుకునే అవసరం ఉన్నది. మాకు ఒక ఏదైతే అన్నిట్లో కూడా చాలా చోట్ల చూస్తే ఈ కుల వివక్ష ఏదైతే ఉందో, నాకు ప్రత్యేకంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది ఎస్సీస్ వచ్చి సార్ మాకు సర్వీస్లో ఏ బాబు ఏందయ్యా సర్వీస్లో ఏదైతే వివక్ష జరుగుతుందో దీని వ్యతిరేకంగా మీరు కొద్దిగా కొట్లాడాలని చెప్పి వారు కోరుతున్నారు. ఈ మీటింగ్ అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. మనం మా కులానికి మా జాతికి ఏదైతే గౌరవం తగ్గాలో అది అన్ని చోట్ల నుంచి వస్తుందని చెప్పి అందరు కూడా మాలలు ముందుకు వస్తున్నారు. మేము ఈరోజు 1 డిసెంబర్కి ఏదైతే మీటింగ్ ఉందో దాని గురించి ఒక పోస్టర్ రిలీజు, దాంతోపాటు ఒక ప్యాంప్లెట్ ఏదైతే మాల సంఘాల డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం పైన, ఆ డిమాండ్స్ కూడా ఈ ప్యాంప్లెట్ ద్వారా మేము ఈరోజు రిలీజ్ చేయబోతున్నాము. అందరు ప్రెస్ మళ్ళొకసారి మంచిగా కవర్ చేస్తూ ఈ కార్యక్రమం ఏదైతే 1 డిసెంబర్ నాడు మేమందరం కలిసి ఈ కార్యక్రమం చేసుకుంటున్నామో దీన్ని మంచిగా పబ్లిసిటీ ఇస్తూ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.